అండి నా పేరు రామ్మోహన్, మాది ఏలూరు డిస్టిక్. అందరూ నన్ను మోహన్ అంటారు. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం 5.1 హోమ్ థియేటర్ బోర్డులో స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు అనేది చాలా వరకు వాడతాం మనం. అయితే ఇప్పుడు నేను డాట్ కంపెనీ అని చెప్పేసి స్పీకర్ ప్రొటెక్షన్ తీసుకున్నానండి. ఈ మధ్య చాలా వాటికి వాడాను. దీని గురించి కొంతమంది టెక్నీషియన్స్ తెలుసో తెలియకో నాకు తెలియదు, కానీ నేను నా వంతుగా హెల్పింగ్ నేచర్ కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను కొత్తగా అప్కమింగ్ టెక్నీషియన్స్కి. ఈ డాట్ కంపెనీ అనేది 1 2 3 4 5 6 రిలేస్ అనేది వాడారండి. బ్యాక్ సైడ్ కూడా చిప్ టైప్ ఐసీ కూడా వాడాడు. ఎక్సలెంట్ అండి, ఇది నేను ఆల్రెడీ వాడాను. అయితే మీకు నేను వాడిన వీడియో అయితే మీకు నేను చేయట్లేదు, జస్ట్ ఈ బోర్డు గురించి ఇన్ఫర్మేషన్ చెప్దామని చేశాను. అన్ని బోర్డుల కన్నా ఈ బోర్డు చాలా డిఫరెంట్ అండి. దీనికి సెన్సార్ వైర్ కూడా అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెన్సార్ వైర్ దేనికి ఇస్తారనేది కొంతమందికి తెలియకపోవచ్చు. దాని గురించి అని చెప్పేసి నేను ఈ టాపిక్ చేశాను, ఈ వీడియో చేస్తున్నాను టాపిక్ గురించి. ఈ సెన్సార్ వైర్ అనేది మనం మామూలుగా ఇక్కడ సెన్సార్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇగోండి ఇక్కడ ఇచ్చాడు సెన్సార్ అని. ఈ సెన్సార్ అనే ఆప్షన్ కాడ ఈ జస్ట్ ఈ క్లిప్ ఒకటి ఇచ్చాడు. ఈ క్లిప్ షోల్డరింగ్ చేసేసి మనం ఈ వైర్ని తీసుకొని మనం ప్రియాంప్ బోర్డు ఉంటుంది కదా, మాస్ఫెట్ బోర్డు కానీ ఎస్టీకే కానీ సంథింగ్ ఏ బోర్డు అయినా కానీ, ఈ బోర్డుకి ఈ వైర్ అనేది ఇలా ఫిట్ చేస్తే దీని యొక్క యూజ్ ఏంటంటే, ఎప్పుడైతే ఇది హీట్ ఎక్కుతుందో దీనికి ఫ్యాన్ కనెక్షన్ కూడా దీని పక్కనే ఉంటుందండి. ఎప్పుడైతే హీట్ ఎక్కుతుందో ఫ్యాన్ కనెక్షన్ అంటే జస్ట్ ఇది చూసారు కదా, ఈ 4 ఇంచ్ ఫ్యాన్ కానీ 3 ఇంచ్ ఫ్యాన్ కానీ ఉంటుంది మన హోమ్ థియేటర్స్కి మనం వాడే దాన్ని బట్టి అండి. అయితే ఎక్కువగా ఈ సెన్సార్ వైర్ అనేది దేనికి ఇచ్చాడంటే, ఎప్పుడైతే హీట్ సింక్ ఐసీలు అనేది హీట్ సింక్ అనేది ఎప్పుడైతే హీట్ అవుతాయో అప్పుడే ఈ సెన్సార్ అనేది రిలీజ్ అయ్యి ఈ ఫ్యాన్ అనేది కంటిన్యూగా తిరగడం జరుగుతుందండి. అంటే ఈ హోమ్ థియేటర్ ఎనీ డిస్టర్బెన్స్ లేకుండా ఈ సిస్టమ్ అనేది డిజైన్ చేశారు. కానీ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డులో నేను యూడీ కూడా ఆడాను, అల్ట్రా డిజిటల్ అని చెప్పేసి. దానికన్నా ఇది చాలా బాగుందండి. ఎవరైనా టెక్నీషియన్స్ దీని గురించి కొద్దిగా ఐడియా లేకపోతే ఈ బోర్డు యూజ్ చేయండి. ఇది జస్ట్ మనకి 12/0/12 మీద కూడా రన్ అవుతుంది, 24/0/24 మీద కూడా రన్ చేశాను నేను. ఇది చాలా బాగుందండి బోర్డు. మీరేం చేస్తారంటే, ఈ జస్ట్ మనం ఈ వైర్ అనేది హీట్ సింక్కి ఇవ్వటం వల్ల ఎప్పుడైతే ఈ ఐసీ బోర్డు అనేది ప్రియాంప్ బోర్డు అనేది హీట్ అవుతుందో అప్పుడే ఆటోమేటిక్గా ఫ్యాన్ రన్ అవుతుందండి. అంటే కంటిన్యూగా మనం ఇంకో విషయం చెప్పాలంటే, మనకి ఇన్వర్టర్స్ ఉంటాయి కదా ఇంట్లో, యామ్రాన్ అని చెప్పేసి వీగార్డ్ కంపెనీ జస్ట్ ఏ ఒక ఇన్వర్టర్స్ ఉంటాయి కదా, ఇన్వర్టర్స్ ఫ్యాన్ అనేది ఎప్పుడు డైలీ రన్ అవ్వండి. ఎప్పుడైతే మాస్ఫెట్ హీట్ ఎక్కిద్దో అప్పుడే మన ఇన్వర్టర్లో ఫ్యాన్ అనేది ఎట్లా రన్ అవుద్దో ఈ బోర్డుకి అలా డిజైన్ చేశాడు. అందు గురించే ఈ బోర్డు నేను చాలా బాగుంది, వాడుతున్నాను. ఎవరన్నా వీలుంటే వాడండి. ఇది చాలా మార్కెట్లో కూడా మంచి రీజనబుల్ రేటుగా ఉంది. మీకు ఏదైనా బోర్డ్స్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, తెప్పించి మీకు కొరియర్ చేస్తాను. లేదా నా దగ్గర స్టాక్ ఉంటే మటుకు ఇమీడియట్గా కొరియర్ చేస్తాను. ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు చేసిన రోజున ఉండకపోయినా కూడా నేను తెప్పించి 2 or 3 డేస్లో మీకు పార్సిల్ సర్వీస్ కూడా చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. బోర్డు మటుకు ఎక్సలెంట్ అండి. బ్యాక్ సైడ్ కూడా ప్రింటింగ్ కానీ ఐసీ కానీ సూపర్గా ఇచ్చాడు. అసలు ఎక్సలెంట్ అండి. పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. యూడీ కంపెనీ మీద టాప్ అండి. ఫ్యాన్ సైజు ఇవన్నీ. దీనికి బక్ బోర్డు కూడా వాడచ్చు. బక్ బోర్డు వాడినా కూడా దీనికి ఇచ్చే సెక్షన్ బాగుందండి. బక్ బోర్డు కన్నా ఇది సూపర్గా పనిచేస్తుంది. మళ్ళీ బక్ బోర్డు అనేది విడిగా వాడటం ఎందుకు, దీనితో వాడితే మొత్తం మనకి రిలే స్పీడింగ్ కానీ చాలా బాగుంది. 2 or 3 సెకండ్స్లో కరెక్ట్గా రిలే అవుతుంది. చాలా బాగుంది సార్, వాడండి. మీకు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.